ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద మనిషి ఉండేవాడు. అతని ఇల్లు మట్టి గోడలతో చిన్నగా ఉండేది. రోజూ కూలి పని చేసి కుటుంబాన్ని పోషించేవాడు. రామయ్యకు ఒక పెద్ద కోరిక ఉండేది. జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం వెళ్లి అరుణాచల శివుడిని దర్శించుకోవాలని. ప్రతిరోజు ఉదయం లేచి శివుడి ఫోటో ముందు దీపం వెలిగించేవాడు. ఓం అరుణాచల శివ అని భక్తితో జపించేవాడు. గ్రామంలో ఎవరైనా అరుణాచలం గురించి మాట్లాడితే రామయ్య కళ్ళలో ఆనందం మెరిసేది. కాని అతని దగ్గర డబ్బు ఉండేది కాదు. రోజు సంపాదించిన డబ్బుతో ఇంట్లో భోజనం పెట్టడమే కష్టంగా ఉండేది. ఒకరోజు అతని కూతురు అడిగింది, నాన్న, నువ్వు ఎందుకు ఎప్పుడూ అరుణాచలం గురించి మాట్లాడతావు? రామయ్య చిరునవ్వుతో చెప్పాడు, అది కేవలం ఒక ఊరు కాదు అమ్మా, అది శివుడి పిలుపు. ఆ మాట చెప్పేటప్పుడు అతని కళ్ళలో నీళ్లు కనిపించాయి. సంవత్సరాలు గడిచిపోయాయి. కాని రామయ్య కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది. ఒక రాత్రి ఇంటి బయట ఆకాశం వైపు చూస్తూ, శివ, నేను రావాలని చాలా కోరుకున్నాను. కాని నా పరిస్థితి నన్ను రానివ్వలేదు అని బాధగా చెప్పాడు. ఆ రాత్రి అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో అరుణాచల కొండ ముందు శివుడు నిలబడి ఉన్నాడు. శివుడు చిరునవ్వుతో అన్నాడు, నువ్వు అడుగు పెట్టకపోయినా నీ భక్తి ఇప్పటికే అరుణాచలానికి చేరుకుంది రామయ్య. ఆ మాటలు విన్న రామయ్య కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చాయి. మరుసటి ఉదయం అతను ఎంతో ప్రశాంతంగా కనిపించాడు. అతను అర్థం చేసుకున్నాడు, శివుడిని చేరుకోవడానికి డబ్బు కాదు, నిజమైన భక్తి ఉంటే చాలు అని. ఆ రోజు నుంచి రామయ్య హృదయం